హాయ్ గాయ్స్, ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 అయితే నా డ్రెస్సెస్ సర్దుకుంటామైతే ఓన్లీ ప్యాంట్లు వరకు అయింది, అది ఆఫ్ అయిపోయింది. అందుకనే పార్ట్ 2 పెడదామని అయితే పెడతాను. సారీ లైటింగ్ సరిగ్గా రాకపోతే ఆగండి, పెడతా. ఓకే, సో ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాంటు. ఇది మడతాడితే అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఎంతమందికి చూస్తారో ఆ నేమ్స్ అయితే కింద కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ఛానల్ ఓపెన్ చేసినప్పుడే చెప్దామనుకున్నా, కానీ కొద్దిగా లేట్ అయింది. బ్లాగ్స్ నచ్చితేనే కామెంట్లు చేయండి, నచ్చకుండా బాగాలేదు అని బ్యాడ్ కామెంట్స్ అయితే నేను తీసుకోను. చేసిన వేస్ట్ అయినా నేను పెట్టించుకోను. ఓన్లీ గుడ్ కామెంట్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ కామెంట్సే నేనైతే ఎక్కువ పట్టించుకుంటాను. నాకు తెలుసు ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ చూసి బ్యాడ్ కామెంట్స్ చూస్తాం, మీకు తెలీదు మేము వెనకాల ఎంత కష్టపడతామో పెట్టి ముందు. ఎప్పుడైతే టీషర్ట్స్ అయితే నేనైతే మడతాడతా. మా మమ్మీ అయితే నాకు పెద్ద హెల్ప్ చేయదు ఇంట్లో, ఎందుకంటే ఎప్పుడు మనమే కదా, అంత మాటలు మమ్మీసే కావాలంటే అవ్వవు కదా, అందుకనే. సో అందుకనే ఇదైతే బాగా అంటే బాగా లూజ్ షర్టు. ఇది పెద్ద నేనైతే కట్టను. ఇంకా మొత్తానికి అయిపోయినాయి. ఇంకోండి ఇదే లాస్ట్, 2 షర్ట్లు ఉన్నాయి. ఇంకా నేను బాగా ఫుల్ వీడియోస్ పెట్టేద్దాం అనుకుంటాను, కానీ కుదరలేదు. అందుకనే నేనైతే ఒక వీడియోలో ఆఫ్ డివైడెడ్ చేస్తా. సో అయిపోతుంది, ఈవినింగ్ అయింది. ఈవినింగ్ 5 ఎంత అవుతా టైం ఏమీ చూడలేదు. సో నేను సడన్గా అయితే అనుకున్నాను రేపు పొద్దున్న క్లీనింగ్ చేస్తాము, ఆ వీడియో కూడా మీకు పెడతాను కుదిరితే. ఇంకొన్ని 3 డ్రెస్సులు అయితే పక్కన పెట్టేసాను కదా. ఇవి అయితే నేనైతే రోజుకి ఒక్కొక్కటి కడతా. ఇది ఫస్ట్ డ్రెస్, ఇంకోండి ఇదేమో థర్డ్ డ్రెస్ అండి, ఇదేమో సెకండ్ డ్రెస్. అలా రోజుకి ఈ 3 డివైడెడ్ చేసుకుంటా, రోజుకి ఒక్కొక్కటి కడతా. మార్నింగ్ ఎలాగైనా మనం స్కూల్కి వెళ్ళిపోతాం కాబట్టి ఈ స్కూల్ యూనిఫామ్ కట్టుకుంటాము. ఇంటికి వచ్చాక నైట్ డ్రెస్లే కదా, అందుకనే. సో ఇంకా అయితే ఈ సర్దామే సర్దేలి ఫాస్ట్గా. సరే అయితే ఇదే ఫుల్ బ్లాగ్ అన్నమాట. ఫుల్ బ్లాగ్ అంటే ఒకే బ్లాగ్లో కాదు, 2 బ్లాగ్స్, పార్ట్ 1 పార్ట్ 2. సో అయిపోయింది. ఇంకా ఇంకోండి ఎన్ని వచ్చినాయి. ఇదొకటి, ఇవన్నీ ప్యాంట్లు షార్ట్లు, ఇదేమో గౌన్లు, ఇదేమో టీషర్ట్స్ అంతే. ఇక్కడేమో నైట్ డ్రెస్, 3 నైట్ డ్రెస్లు స్కూల్ది అంతే. సో ఇది అలా బ్లాగ్. సో ఫస్ట్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. సరే అయితే బాయ్.